హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మనము వట్టి కారం పప్పు చేసుకుందామంటే ఎర్ర కారం పప్పు. దానికోసము 2 గ్లాసులు 1.5 గ్లాసుల కందిబ్యాళ్ళు నానబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు వద్దులే, వట్టి కారం కదా కాబట్టి 1.5 స్పూన్ కారము, తోటకూర వట్టి కారంలో తోటకూర పప్పు అన్నమాట. ఉల్లిగడ్డలు, టమోటాలు 2 చిన్న సైజు టమోటాలు 2, 1.5 బ్యాళ్ళకి 1.5 చిన్న గ్లాస్, ఈ గ్లాస్తో అన్నమాట. ఈ గ్లాస్తో 1.5 బ్యాళ్ళు. దానికి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వద్దు, టమోటాలు, కారము, పసుపు 1 టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు, ఉల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసుకొని పప్పుకు ఇవన్నీ వేసుకొని వేసుకొని 1.5కు 1.5 వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు వేసుకున్నాం కదా, కొంచెం పొంగకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసుకుంటే, పప్పుని ఎనుపుకొని తర్వాత పెట్టుకుంటే, ఉల్లిగడ్డ తర్వాత అయినా పెట్టుకోవచ్చు, ఎల్లిపాయ తర్వాత అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాతని పప్పు ఎనుపుకుంటాం కదా, దాంట్లో వేసుకొని కలబెట్టుకొని చేసుకుంటే పప్పు సూపర్గా ఉంటుంది. అది మరి ఎంతో టేస్టీగా అన్నంలో, వేడి అన్నంలో తినవచ్చు. సరేనా? ఇలాగ పప్పు చేసుకోండి. ఎండాకాలం పచ్చిమిరపకాయల పప్పు అంత బాగుండదు, వట్టి పప్పు అయితే బాగుంటుంది. అలా చేసుకోండి. సరే, బాయ్.